నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. దత్తపీఠాన్ని సందర్శించిన చంద్రబాబు, సీఎంకు సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు. విజ్ఞాన ప్రదర్శనలతో మేధస్సుకు పదును, సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ ప్రారంభం. యువకుల మృతికి మార్గాన్ని భరత్ సంతాపం, ధైర్యంగా ఉండాలని కుటుంబాలకు ఓదార్పు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు విజయవంతం చేద్దాం, ఉపాధ్యాయులకు రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి పిలుపు. విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి, రూరల్ సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల ఆదిరెడ్డి. విజయవాడ పట్టమటిలోని దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. సీఎంకు స్వాగతం పలికిన స్వామి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం రాష్ట్రంలోని 42 ప్రాంతాల్లో చేపట్టబోయే దత్తక్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, స్వామీజీని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నా. సమాజ హితం కోసమే సచ్చిదానంద పనిచేస్తున్నారు. నా కష్టాలు తొలగాలని పూజలు చేసి నాకు ప్రసాదం అందించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యం. ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 ప్రకటిస్తే చాలా మంది తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఫలితాలు ఇవాళ అందరికీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నాం. సంపద రావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ఈ విషయంలో ముందుకు వెళ్లడమే తప్ప వెనకడుగు వేసేది లేదు. ఆధ్యాత్మిక భావన మనలో ఉండాలి. ఎప్పుడూ యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి. భగవంతుడి ఆశీస్సులు కూడా తోడుగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి, పేదరికం పూర్తిగా పోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆ దిశగా కృషి చేస్తామన్నారు. గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ, కృష్ణానది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేను. చంద్రబాబు కర్మయోగి. ఆయన సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే కాకుండా స్వర్ణాంధ్ర సాకారం కావడం తథ్యం. ఆయనకు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అని తెలిపారు. స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు దాన్ని ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికి ఇచ్చారు. అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం. ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం, నేను స్వామీజీకి ఒకటే హామీ ఇస్తున్నా. ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో నిబిడీకృతమైన మేధస్సుకు పదును పెడతాయని, పోటీతత్వంతో ఇటువంటి సైన్స్ ఫేర్లలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రజాప్రతినిధులు ఆసక్తిగా తిలకించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శనివారం శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ 87 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ప్రశాంతి విద్యార్థులచే రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. ఫిజిక్స్, రసాయన శాస్త్రం, గణితం, ఎర్త్, స్పేస్ సైన్స్,
ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్, బయోసైన్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అంశాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన వాటిని పరిశీలించి వారి ఆలోచనలు తెలుసుకున్నారు. గోరంట్ల మాట్లాడుతూ మీ విజ్ఞానాన్ని, ఆవిష్కరణలను దేశ, జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేలా కృషి చేయాలన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఇటువంటి సైన్స్ ప్రదర్శనలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయన్నారు. డీఈఓ కె వాసుదేవరావు, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్ సుభాషిణి, ఏఎంఓ గౌరీశంకర్రావు, సీఎంఓ కె శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్ఎస్ నెహ్రూ, రూరల్ ఎంఈఓ ఏ దుర్గా తులసీదాస్, డీసీఈబీ సెక్రటరీ దేవ అనిత, శ్రీ సత్యసాయి గురుకులం కరెస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ గురయ్య తదితరులు పాల్గొన్నారు. 10వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆర్ఏ చిన్ని మేనల్లుడు నవీన్ చంద్రతో పాటు మరో మేనల్లుడు సంతోష్ కుమార్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మృతుల కుటుంబాలను పరామర్శించారు. బుధవారం సాయంత్రం బైక్పై తుని వెళ్లి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి వేళ మురారి గ్రంథాలయం దగ్గర బైక్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొనడంతో నవీన చంద్ర అక్కడికక్కడే మరణించగా సంతోష్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండగా సంతోష్ ఇంటర్ పూర్తి చేశాడు. ఈ ఇద్దరి మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎంపీ భరత్ శనివారం వారి ఇళ్ల వద్దకు వెళ్లి దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. చేతికి అందివచ్చిన పిల్లలు ఈ విధంగా ప్రాణాలు కోల్పోతే ఏ కుటుంబానికైనా తీరని లోటేనని భరత్ పేర్కొంటూ ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. అండదండగా ఉంటామని భరోసా ఇస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు కాకినాడలో జరిగే స్వర్ణోత్సవాలను విజయవంతం చేద్దామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి జయకర్, ఏ షరీఫ్ పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ పీఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ స్వర్ణోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యావేత్తలు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి గురించి విశ్లేషిస్తారని తెలిపారు. తొలి 2 రోజులు ఓపెన్ సెషన్ జరుగుతుందని, చివరి 2 రోజులు డెలిగేషన్ సెషన్ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇందులో చర్చిస్తారని పేర్కొన్నారు. విస్తృత సామాజిక భావనతో ఏర్పడిన యూటీఎఫ్ 50 ఏళ్లుగా అజేయ ప్రస్థానం ప్రతిహతంగా కొనసాగుతుందన్నారు. హక్కులు, బాధ్యతలు 2 నేస్తాలుగా యూటీఎఫ్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించేందుకు యూటీఎఫ్ ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉందని, స్వర్ణోత్సవాల సందర్భంగా జరిగే వైజ్ఞానిక సదస్సులో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించేందుకు కొన్ని తీర్మానాలు చేస్తున్నామన్నారు. యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం విజయగౌరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రూపస్రావు, జిల్లా కార్యదర్శులు ఎన్ రవిబాబు, చిలుకూరి శ్రీనివాసరావు, పి శ్రీనివాసమూర్తి, రాష్ట్ర కౌన్సిలర్ ఎన్న అనిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గత 50 సంవత్సరాల కాలం నుంచి నిరంతరం ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పనిచేస్తూ వస్తుంది. మరి రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే వైపు ఉండాలని ఏకైక లక్ష్యంతో రేపు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. 1974 ఆగస్టు 10వ తారీఖున ఏర్పడి గత సంవత్సరం నాటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రేపు కాకినాడలో 5, 6, 7, 8 తారీఖుల్లో మన స్వర్ణోత్సవ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడలోని పిఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ మహాసభలు జరుగుతున్నాయి. 5, 6, 2 రోజుల్లోనూ ఓపెన్ సెషన్ గాను, 7, 8 2 రోజులు డెలిగేట్ సెషన్ గాను ఏర్పాటు చేయడం జరిగింది. 5, 6 ఏర్పాటు చేసిన ఓపెన్ సెషన్లో సుమారు 20,000 పైబడి ఉపాధ్యాయులు హాజరవుతారని చెప్పేసి మేము అంచనా వేసుకుంటున్నాం. అదేవిధంగా 7, 8 తారీఖుల్లో జరిగే డెలిగేట్ సెషన్లో 2,000 మంది చొప్పున హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని, అలాగే మన ఇక్కడ లోకల్ మంత్రి గారు దుర్గేష్ గారిని, అలాగే ఇతర ఎమ్మెల్యేలను కూడా పిలవడం జరిగింది. మంత్రులను కూడా పిలిచాం. ఈ జిల్లాలో స్వర్ణోత్సవాలు జనవరి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రాంగణంలో జరగబోతూ ఉన్నాయి. రాష్ట్రంలోనే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్
ఈ జిల్లాలోనే ఆవిర్భవించడం జరిగింది. మొట్టమొదటి మహాసభ ఈ రాజమహేంద్రవరంలోనే 1975లో 7,000 మంది ఉపాధ్యాయులతో ఆ రోజున ఇక్కడ మొట్టమొదటి మహాసభ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటివి 17వ మహాసభలు. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ జరిగేటువంటి రేపు 4 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మొదటి 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా ఇందులో పాల్గొంటారు. మనకి 2000 సంవత్సరంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కాకినాడ నగరంలోనే ఆ రోజు ఉమ్మడి జిల్లాగా రజతోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ రోజున జరిగినటువంటి 3 రోజుల సమావేశాల్లో కూడా 10,000 మంది ఉపాధ్యాయులు వస్తారని ఆ రోజున అంచనా వేసుకుంటే 20,000 మంది ఉపాధ్యాయులు అప్పుడు పాల్గొనడం జరిగింది. ఈ రోజున యూటీఎఫ్ సభ్యత్వం 7,000తో మొదలైనటువంటి సభ్యత్వం 50 సంవత్సరాల తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రంలో 1,20,000 సభ్యత్వంతో ఐక్యోపాధ్యాయ ఫెడరేషను ఉపాధ్యాయ సంఘాల్లో మేటి సంఘంగా కొనసాగుతూ ఉంది. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపనే ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. ఆ రోజున జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం విడిపోకూడదు, కలిసి ఉండాలి అనేటువంటి నినాదంతో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. అన్ని మేనేజ్మెంట్లు, అన్ని క్యాడర్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా కలుపుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడి యొక్క సంక్షేమానికి కృషి చేయటము ఒక పార్శ్వం అయితే, రెండవ పార్శ్వము ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం వివిధ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, అభివృద్ధికి కోసం తీసుకున్నటువంటి చర్యలను ప్రోత్సహిస్తూ ఏవైతే అభివృద్ధి నిరోధకంగా సామాన్యుడికి విద్యను దూరం చేసేటువంటి విధంగా ఉన్నాయో ఆయా సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద గళమెత్తి పోరాడినటువంటి చరిత్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్కు ఉన్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లకు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గోదావరికి బ్యారేజ్ కట్టని సమయంలో వరదల కారణంగా కరువు కాటకాలు వచ్చేవి. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టిన గొప్ప మహోన్నత వ్యక్తి డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం ఎంతో సముచితమన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, మీ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవడం మీ చేతుల్లో ఉందని, అందుకే మీకు మీరే హీరోలు, హీరోయిన్స్ అనడం జరిగిందన్నారు. తల్లిదండ్రుల మీద ఒత్తిడి లేకుండా చూడాలని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించారన్నారు. ఇస్కాన్ సంస్థ ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందజేయడం జరుగుతుందన్నారు. మానవతా ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్స్, 500 స్టీల్ గ్లాసుల వితరణ అందించడం అభినందనీయమని ప్రిన్సిపల్ ఎన్ఎస్వీఎల్ నరసింహం పేర్కొన్నారు. జూనియర్ కళాశాల ప్రగతి నివేదిక అందజేశారు. బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బివి శారదాదేవి, స్థానిక నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి, మానవతా ట్రస్ట్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, సభ్యులు సిపి మెహర్ మధు, బి మురళి, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీకు రాజకీయాలు అనవసరం, మీకు ఓన్లీ మేము విద్య గురించే చెప్పాలి, కానీ మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులకి చెప్పాలని చెప్పి మీకు ఈ మాట చెప్తా ఉన్నాం. బిల్ పెండింగ్ గుడ్ల కోసమని ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులు కూడా మనం తీరుస్తా ఉన్నాం. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఈ ప్రభుత్వం ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా ఏమీ కూడా కంఫర్టబుల్ గా లేవు, కానీ మీకోసం ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం మీరు ఒక చోట ఉద్యోగం చేయడం కాదు, మీరు 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆలోచించండి. ఒకరి కింద చేయడం కాదు, 10 మంది మీ కింద చేసే విధంగా మీరు ఆలోచించాలి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రైవేటు విద్యాలయాల్లో చదువు చెప్పించడం కోసం భారీగా అప్పులు చేసి ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఒక్కడికి వచ్చారు నీట్, ఒకళ్ళు కాదు, ఈ కళాశాల నుంచి 10 సంవత్సరం కనీసం 20 మంది నీటికి సెలెక్ట్ అయ్యేలాగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే గర్ల్స్ హై స్కూల్లో 100% రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఏం కావాలో చేద్దాం. ఇవాళ మీకు నోటు పుస్తకాలు ఇస్తున్నారు, సైకిళ్ళు అయిపోతున్నాం, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాం, నోటు పుస్తకాలు కూడా ఇస్తూ ఉన్నాం. ఉచిత భోజనం పెట్టేదానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ సంబంధించి 700 మంది రికార్డ్ చేశారన్నారు, 700 మంది ఆప్షన్ తీసుకున్నారన్నారు. 100% ఆప్షన్ తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్కాల్కి ఇచ్చారు, ఒక మంచి సంస్థ, స్వచ్ఛంద సంస్థ ఇస్కాల్. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ప్రైవేట్ వాళ్ళు అయితే కొంత అటు ఇటు తేడాలు రావచ్చు. అదనంగా క్లాస్ రూమ్స్ కూడా రాబోతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సీనియర్ న్యాయవాది గొందేసి పూర్ణచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొందేసి శ్రీనివాసులరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ఆయన పేదలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మహిళా మండలి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎస్కే సమీరా షేక్ సత్తార్ ఆధ్వర్యంలో వృద్ధులకు సుమారు 100 మందికి పైగా భోజనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల అను, సద్గుణ రామారెడ్డి, పడాల శ్రీరామ్, వాసు పాల్గొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవామూర్తి ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మహిళా నేత సమీరా ఆధ్వర్యంలో వాళ్ళ పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వాళ్ళ గొందేసి పూర్ణచంద్రరెడ్డి గారి తనయుడు శ్రీనివాసరెడ్డి అన్న పుట్టినరోజు చాలా రూరల్ మండలంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు మన సమీరా వాళ్ళ టీం అందరూ కూడా మరిన్ని సేవలు చేయాలని కోరుకున్నాం. జై జగన్, జై వైఎస్ఆర్. సంక్రాంతి నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళలకు ప్రతి ఏటా నిర్వహించే సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ పోటీలు ప్రారంభం కాగా 1, 2, 7, 9, 10, 11, 50 డివిజన్లలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఆ పోటీలను ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సదరు డివిజన్లో మహిళలు వేసిన ముగ్గులను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డిమణి, మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోసూరు చండీప్రియ, కప్పల వెలుగుకుమారి, చాపల చినరాజు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ వార్డు సుమారు 1000 మెజార్టీ ఇచ్చారు. 2024 మన ఎన్నికల్లో 2000 పైన మీరందరూ మెజార్టీ ఇచ్చారు. అది ఎప్పుడు కూడా మర్చిపోరు. మీకు అభివృద్ధి పరంగా ట్రైన్లు కానీ రోడ్లు కానీ ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు స్పందిస్తాం. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఎప్పుడు కూడా వెన్నంటే ఉన్నారు, ఆశీర్వదించారు, భవిష్యత్తులో కూడా ఆశీర్వదించండి. ఎన్డీఏ కూటమి మీకోసం కృషి చేస్తూ ఉంది. ఇంకా ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం. మహిళలు సురక్షితంగా ఈ నగరంలో ఉండాలని కృషి చేస్తూ ఉన్నాను ఎమ్మెల్యేగా. అలాగే పండుగ వచ్చిందంటే మగవాళ్ళ పండుగ అయిపోయింది సంక్రాంతి. మగవాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు నచ్చినట్లు ఆడుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు వంటగదికే పరిమితం అయిపోతూ ఉన్నారు. అలా ఉండకూడదని మీకు ముగ్గుల పోటీ పెట్టాం. ఎప్పుడైనా సరే ఈ ముగ్గుల పోటీని కొనసాగిస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. జనవరి 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి పుష్కర్ ఘాట్లో 1st, 2nd, 3rd ప్రైజ్ ఇస్తాం. 42 వార్డుల్లో వచ్చిన 1st, 2nd, 3rd ప్రైజ్ వాళ్ళకి ఆ రోజు ఇస్తాం. నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకి 322 సెట్లు పుస్తకాలు అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. నూతన సంవత్సర వేళ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతుగా సామాజిక బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు బొకేలు ఇవ్వడం వల్ల అవి తాత్కాలిక ప్రయోజనం చేకూర్చేవిగా ఉండటం జరుగుతుందని తెలిపారు. అదే సమయంలో నిత్యకృత్యానికి భిన్నంగా సామాజిక బాధ్యత కలుగజేసే కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టర్ ప్రశాంతి వారి ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలలో పిల్లలకి 322 సెట్లు అందజేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎంఎస్ శోభారాణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందేశాన్ని పిల్లలకి అందజేసి శుభాకాంక్షలు తెలియజెప్పి జిల్లా పాఠశాల విద్యాధికారి తరపున దిలీప్ పండ్లను అందజేయడం జరిగింది.
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో ముఖ్య కార్యకర్తలను సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా ఇంకా అమ్మఒడి నిధులు విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం పుణ్యమా అని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిధులను దారి మళ్లించిందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి వెంటనే నిధులు మంజూరు చేసి జూనియర్ కళాశాల స్థితిగతులు మార్చాలని తెలియజేశారు. పీజీ, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా 3,580 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, వీటిని వెంటనే విడుదల చేయాలని సునీల్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన దానికి విద్యార్థులు బలవ్వాలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు 10 లక్షలకు పైగా విద్యను అభ్యసిస్తుంటే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాక సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్ భవిత, కె ఉష, టి అరుణ, కె కవిత, ఎం తేజస్విని, బి ప్రశాంత్, కె వరుణ్ తేజ్, సిహెచ్ అభి, సిహెచ్ జాన్, పి సంతోష్ కుమార్, కె సాల్మన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దత్తపీఠాన్ని సందర్శించిన చంద్రబాబు, సీఎంకు సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు. విజ్ఞాన ప్రదర్శనలతో మేధస్సుకు పదును, సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ ప్రారంభం. యువకుల మృతికి మార్గాని భరత్ సంతాపం, ధైర్యంగా ఉండాలని కుటుంబాలకు ఓదార్పు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు విజయవంతం చేద్దాం, ఉపాధ్యాయులకు రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి పిలుపు. విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి, రూరల్ సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆదిరెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.